అక్కడ నుడి మీద రాసి పెట్టింది ఎవరు కూడా తీయలేదు. ఆయన రాసి పెట్టిందేమో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఎన్డీఏ గవర్నమెంట్ ని చూసి పెట్టుబడులు రావడం అనేది ఎలా ఉన్నదో మీరు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే నా నియోజకవర్గంలోనే ఈ రోజు ఆర్సీ మిట్టల్ కానీ, బల్క్ డ్రగ్ పార్క్స్ కానీ, పక్కన ఎలమంచిల్ నియోజకవర్గంలోని గ్రీన్ జోన్ కానీ, మనకి ఎన్టీపీసీ మనకి పవర్ ప్రాజెక్ట్ కానీ ఎన్ని వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు. ఇవే కాకుండా జనరల్ గా మనకి గూగుల్ వాళ్ళది కానీ, మనకి కంపల్సరీగా వచ్చే టీసీఎస్ కానీ, అంటే ఓవరాల్ గా పెట్టుబడులు వెళ్లువనుకుంటున్నారు. ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది రావచ్చు. ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు. అది ఒక మంచి అవకాశం కింద భావించాలి. ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకునే సందర్భాల నుంచి, మంత్రుల నుంచి ఈ రోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా ఎవ్రీవేర్ ఎక్కడ కూడా మేము టాలరేట్ చేయట్లేదండి. కొకాయిన్ కానీ, గాంజా కానీ, డ్రగ్స్ కానీ ఏ విషయాన్ని కూడా టాలరేట్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 6 months లో విపరీతంగా మేము పట్టుకున్న వాటి అన్నింటినీ కూడా కేసులు రీసెంట్ గా చూస్తే పీడీ యాక్ట్ కూడా పెట్టాము. ఈ గంజా స్మగ్లింగ్స్ ఎవరు చేస్తున్నారు, గంజా తీసుకున్న వాళ్ళ మీద కూడా యాక్ట్లు కూడా పెట్టే పరిస్థితి, పీడీ యాక్ట్ కూడా పెట్టే పరిస్థితి ఉంది. గంజా నిర్మూలించడంలో స్పెషల్ గా ఈగలైన ఒక టాస్క్ ఫోర్స్ ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఓన్లీ గాంజా కాదు, గాంజా డ్రగ్స్ రెండింటికి కూడా ఈగలైన టాస్క్ ఫోర్స్ కూడా మొన్న అసెంబ్లీలో కూడా అది కూడా బిల్ కూడా పాస్ అయింది. కేబినెట్ లో కూడా దాని ఆమోదం పొందింది. దానికి సపరేట్ గా ఫండ్ అలొకేట్ చేస్తూ, సపరేట్ గా టీమ్ కూడా అలొకేట్ చేస్తూ, ఎక్కడ కూడా ప్లాంటేషన్ అనేది జరగకుండా కూకట వేలతో పెగిలించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చూపించి ఏం చేశారు. దిశా చట్టం ద్వారా మేము ఏదో చాలా ఏంటది సంథింగ్ మెరాకిల్స్ చేస్తున్నాము అన్నారు. దిశా చట్టంతోనే మెరాకిల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొన్న రీసెంట్ గా జూలై నెలలో విజయనగరంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. సుమారుగా నాకు తెలిసి మంత్స్ బేబీ మీద అత్యాచారం జరిగింది. ఎవరైతే అత్యాచారం చేశాడో అతనికి 6 నెలలు తిరగకుండానే శిక్ష పడిన పరిస్థితి కనిపించింది. శిక్ష ఈ రోజు పడితే 25 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అంటే 6 నెలల కాలంలోనే మనం అతనికి శిక్ష విధించుకునే పరిస్థితి తీసుకొచ్చాం. దీనికి ఏంటంటే ప్రాపర్ వేలో పోలీస్ అన్న వాళ్ళు యాక్ట్ చేసి చార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, చార్జ్ సబ్మిట్ చేయడం కానీ, దాని ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసిన లీగల్ గా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నిందితుడు అన్న వాడికి శిక్ష పడింది. వాళ్ళ దిశా చట్టం 21 రోజులు అవన్నీ కూడా దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దాని గురించే దిశా చట్టం అనేది కూడా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది. మేము అవేమీ లేకుండానే ఈ రోజు త్వరితగతిన కేసెస్ అన్ని కూడా శిక్ష పడే పరిస్థితులు మేము తీసుకొచ్చుకుంటున్నాం. దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మీకు తెలుసా సుమారుగా 70 పైన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఉమెన్ అట్రాసిటీస్ గురించి కానీ, పోక్సోకి గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. స్పెషల్ కోర్టులు స్పెషల్ జడ్జెస్ కూడా వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. స్పెషల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు విశాఖపట్నం సిపి గారు కూడా వినూత్నంగా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్సూరెన్స్లు కావాలని ఒక డైరెక్ట్ గా ఒక సెల్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక ఫ్రెండ్లీ పోలీసుని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ దగ్గరికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళ కష్టాలు కూడా చూస్తున్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. దయచేసి అందరూ కూడా సహకరిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కుటుంబ సమేతంగా చేసుకోవడం జరిగింది. చాలా మంచి అనుభూతి. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒక కొత్త అనుభూతి అన్నది జిల్లాలకే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు మనమే తెలుస్తుంది. మనందరికీ కూడా ఒక మంచి శుభవార్త. విశాఖ ఉక్కుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 11,400 కోట్ల రూపాయలు విడుదల చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. లాస్ట్ 5 సంవత్సరాలు అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఉండదా, ప్రైవేటైజేషన్ చేసేస్తారు, అమ్మేస్తారు, కిట్ రూపంలో వెళ్ళిపోద్ది అని రకరకాలైన ఆలోచనలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని నమ్ముకున్న ఆ ప్రజల్ని, అదేవిధంగా ఈ రోజు రక్షించుకోవాలన్న బాధ్యతతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈరోజు సుమారుగా 11,400 కోట్ల రూపాయలని విశాఖ ఉక్కుకి ఈ రోజు మనకు సహాయం చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఎన్డీఏ ఈ రోజు ఆ రోజు 2019 నుంచి 24 వరకు
విధ్వంస పరిపాలన నడిచినప్పటికీ కూడా గౌరవ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటర్లు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమికి సుమారుగా 164 సీట్లు ఇచ్చినందుకు గాను ఈ రోజు ఆ రుణం తీర్చుకోవాలని ఒకే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈ రోజు వితిన్ 6 నెలల కాలంలోనే మనకి రావటం అనేది కూడా చూస్తూ ఉంటే మనకి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఎంత పెద్దపీట వేస్తుందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. మాట్లాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు, వాటిలన్నిటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పాదయాత్రలు చేశారు, మేము ఏమి చేయలేము అంటే లాస్ట్ మినిట్ తీసుకొచ్చి దాని గురించి రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది, ఎంపీల చేత రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది. అంటే లాస్ట్ ఒక రోజు ముందు రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా కనిపించింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరూ చేయలేనిది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలోనే సుమారుగా 19,400 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర సహాయం తీసుకురావడం అనేది మంచి పరిణామం. నేను మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో వాయిదా పడడమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నాయి, ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ 10 days లో కంపల్సరిగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది. కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ విజ్ఞత కలిగిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా